నా పేరు మరిసెల్లి కృష్ణమూర్తి నాయుడు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మడ్డువలస దగ్గర గొర్రెల శ్రీరాములు నాయుడు ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాము. ఈ ప్రాజెక్టు ఈరోజు ఒక గేటు కూడా ఓపెన్ చేశారు, నీళ్ళు ఎక్కువ వస్తాయి అని చెప్పి. అదే అదనపు ఆయకట్టు 12,000 ఎకరాలకి మనం ఇచ్చుకునే పొజిషన్ ఉండుంటే పాటికే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ నీళ్ళన్నింటినీ మనం ఉపయోగించుకునే వాళ్ళు. ఇక్కడేమో ఆ గేట్ ఓపెన్ చేయడం వల్ల చాలా వరకు సముద్రంలోకి పోతున్నాయి ఆ నీళ్ళు. అలాగే మెయింటెనెన్స్ కూడా ఇక్కడ 11 గేట్లు ఉంటే అందులో 8 గేట్ల వరకు మెయింటైన్ చేసి ఒక 3 గేట్లు సరిగా మెయింటైన్ చేయలేదంట. దానివల్ల మేము చూస్తున్నప్పుడు నీళ్ళు చాలా వరకు లీకులు ఉన్నాయి. ఆ లీకులు కూడా అరికట్టకపోతే మనం చివరి ఆయకట్టుకి నీళ్ళు అందించే పరిస్థితి ఉండదు. ప్రాజెక్టుల దగ్గర ఎప్పుడు కూడా నిర్వహణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న హోల్ ఉంటే చాలు మొత్తం ప్రాజెక్ట్ని అది ఖాళీ చేసేయడానికి. అటువంటిది 3 గేట్లు నిండా నీళ్ళు పోతుంటే రేపు పొద్దున్న పైనుంచి నీళ్ళు రావడం ఆగిపోతే ఇక్కడ నీళ్ళు కిందకి పోతే రేపు ఆయకట్టుకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రాజెక్టుల మీద సక్రమంగా శ్రద్ధ పెట్టాలి. ఇదే ఈ ఛానల్ ద్వారానే మరొక 12,000 ఎకరాలకి నీళ్లు పంపించే ఛానల్ ఇది. ఈ ఛానల్లో ఎందుకు ఇంతవరకు ఈ 12,000 ఎకరాలకు ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఈ ప్రాజెక్టుని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఎంత నీరు ఉంది ఇక్కడ, మనం అయినా కూడా మనం ఈ కాలువలు సరైన మన పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవటం వల్ల ఈరోజు కిందకి కొంత పోతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటాను. గంగా మాతాకి జై, గంగా మాతాకి జై, గంగా మాతాకి జై.